చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను అక్షరసారథి బిఎస్ చంద్రశేఖర్. వినాయక చవితి పండుగ వస్తుంది అంటే ఊరు వాడ ప్రతి ఒక్క చోట కూడా వినాయక బొమ్మలని ప్రతిష్ఠింపజేసి పూజలు ఘనంగా చేస్తూ ఉంటారు. వీధిలోను వాడల్లోనూ రకరకాల రూపాల్లో వినాయకుడు కొలువి తీరి ఉండడం అనేది మనం ప్రతి ఏటా చూస్తున్నాం. అయితే విశాఖపట్నంలో కొత్త శైలిలో, అది గాజువాక ప్రాంతంలో, శ్రీనగర్లో 1,000కి పైగా గాజులతో వినాయకుణ్ణి సిద్ధం చేసే ఏర్పాటు జరుగుతుంది. 1,00,000 కాటన్ పట్టు చీరలతో శ్రీ సుందర వస్త్ర మహాగణేశ అనే పేరుతోటి గతంలో 89 అడుగుల ఎత్తుతో గతంలోనూ వినాయకుని ఏర్పాటు చేసింది ఇదే సంస్థ. సాధారణంగా వినాయక చవితి పండుగ అంటే ప్రతి ఇంటిలోనూ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా సంప్రదాయంగా చేసుకునే ఒక సంప్రదాయమైన పండుగ కదా. గాజులకు ప్రాధాన్యతనిస్తూ గాజులతో కూడిన వినాయకుని 89 అడుగుల ఎత్తులో ఈ ఎస్వి ఎంటర్టైన్మెంట్స్కి సంబంధించిన గణేష్ కుమార్ గారు ఇప్పుడు మళ్ళీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఈ ఏర్పాటులో చిన్న దొంగలు, కేన్ ఇలాంటి వాటిని పర్యావరణానికి ఎలాంటి హాని లేని విధంగా కేవలము అలాంటి అనుకూల పదార్థాలను మాత్రమే ఏర్పాటు చేసి ఈ 89 అడుగుల గాజులతో కూడిన వినాయకుడిని ప్రతిష్ఠించి ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ 14వ తేదీన వినాయక చవితి కదా. ఈ వినాయక చవితికి ఇంకా ముందుగానే అంటే ఆగస్టు నెల వచ్చేసరికి, అంటే వచ్చే నెలకే ఈ వినాయకుడు సిద్ధమైపోతాడని నిర్వాహకులు చెప్తున్నారు. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ ప్రసిద్ధి చెందినటువంటి, అంటే ఇలాంటి గణేష్ విగ్రహాలను తయారు చేయడంలో బాగా ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వినాయక విగ్రహాలు బాగా తయారు చేస్తారు. అక్కడ నుంచి ఈ గాజులకు, అంటే ఈ గాజుల తయారీ అనేది ఉత్తరప్రదేశ్లో బాగా ఫేమస్ కదా. అందుకని ఉత్తరప్రదేశ్ నుంచి ఈ గాజుల వినాయకుడికి అవసరమైనటువంటి గాజులన్నింటినీ కూడా రప్పించి ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలో జరిగే గణేష్ ఉత్సవాల్లో ఈ విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలబోతుంది అనేది అందరూ అనుకుంటున్న గొప్ప మాట. అయితే ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ గణేష్ కుమార్ గారు 2024వ సంవత్సరంలో అప్పుడు కూడా 89 అడుగుల వినాయకుణ్ణి శ్రీ మహా ఉచ్చిష్ట గణపతి రూపంలో ప్రతిష్ఠించి ఉన్నారు. అంతకు ముందు సంవత్సరం అంటే 2023వ సంవత్సరంలో శ్రీ అనంత పంచముఖ మహాగణపతి రూపాన్ని వారే నెలకొల్పారు. తర్వాత మరోవైపు 1,000కి పైగా గాజులను ఉపయోగించి రూపొందించే ఈ వినాయక విగ్రహం ఆధ్యాత్మికతతో, అలాగే ప్రకృతి ప్రసాదించిన ఎలాంటి కెమికల్స్ లేకుండా చాలా సహజ సిద్ధంగా పర్యావరణ హితకారిగా ఈ 89 అడుగుల విగ్రహం ఏర్పాటు చోటు చేసుకోబోతుంది. ఇది కేవలము విశాఖపట్నంలోనే గాజువాక ప్రాంతీయులే కాదు, చుట్టుపక్కల గ్రామాలు, అలాగే చుట్టుపక్కల ఊర్లు, జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ గాజులతో కూడి సిద్ధం కాబోతున్న 89 అడుగుల వినాయక ప్రతిష్ఠ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అంగరంగ వైభవంగా వినాయక ఉత్సవాలు జరగబోతున్న శుభసూచక సందర్భంగా చందు సుప్రీం టీవీ ప్రేక్షకులందరికీ శుభాభినందనలు. మీ అక్షరసారథి బిఎస్ చంద్రశేఖర్.